శ్రీమాత్రే నమః. హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనకు త్వరలో దీపావళి పండుగ రాబోతుంది కదండీ! దీపావళి పండుగ మొదటి రోజు ధనత్రయోదశి అండి. ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీ కుబేర పూజని ఆచరిస్తూ ఉంటాం కదండీ! ధనత్రయోదశి సాయంత్రం సమయంలో యమదీపాన్ననేది వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించడం వల్ల అపమృత్యు దోషాలు, అకాల మరణ దోషాలు తొలగి ఆ యముడి ఆశీర్వాదంతో దీర్ఘాయుష్ కలుగుతుందని ఒక నమ్మకం అండి. ఈరోజు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల సర్వముత్య దోషాలు తొలగిపోవడంతో పాటుగా ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు సైతం దూరం అవుతాయని నమ్ముతారండి. ఈ యమదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, నియమాలేంటి, అలాగే విశిష్టత ఏంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. యమదీపాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో వెలిగించకూడదండి. ఇంటి బయట ద్వారబంధం ముందర వెలిగించాలండి. దీపం వెలిగించుకోవడానికి ముందుగా ద్వారబంధాన్ని పసుపు రాసి కుంకుమ బియ్యపిండి ముగ్గుతో అలంకారం చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజునాడు యమదీపం ఒకటే కాదు కదండి, లక్ష్మీ కుబేర పూజను కూడా ఆచరిస్తాం. కాబట్టి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి గడపకి పసుపు కుంకుమలతో నిండుగా కలకల్లాడుతూ ఉంటే గనక లక్ష్మీదేవి ఇంటిలోకి రావడానికి ఇష్టపడుతుందండి. కాబట్టి ఈ రోజున గడపని పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోండి. 2025లో అక్టోబర్ 18వ తేదీన త్రయోదశి తిథి ఉన్నదండి. ఈ త్రయోదశి తిథి ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం ధనత్రయోదశిని జరుపుకుంటామండి. ఆ రోజు సాయంత్రం మనం యమదీపం అనేది వెలిగించుకోవాలండి. అంటే ఇది 2025 సంవత్సరంలో అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 1 నుంచి 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:35 వరకు త్రయోదశి తిథి అనేది ఉన్నదండి. కాబట్టి మనం యమదీపం అనేది అక్టోబర్ 18 శనివారం సాయంత్రం వెలిగించుకోవాలండి. ఈ యమదీపం ఏ సమయంలో పెట్టుకోవాలంటే అక్టోబర్ 18 శనివారం సాయంత్రం 5:40 నుంచి రాత్రి 8:10 లోపు అయితే గనక యమదీపం పెట్టుకుంటే మంచిదండి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అందువల్ల ఈ సమయంలో పెట్టడానికి ట్రై చేయండి. యమదీపం ఒకటే కాదండి, ఈరోజు లక్ష్మీ కుబేరులను కూడా పూజించాలి. అలా చేస్తేనే యముడు శాంతిస్తాడంటండి. దానికి ఒక చిన్న కథ కూడా పురాణాల్లో చెప్పబడిందండి. యమదీపం ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు తెలుసుకుందామండి. ఇంటి గడప ముందర 2 దీపాలనైతే వెలిగించుకోవాలండి. ఒకటి యమదీపం, రెండవది కార్తీక దీపం అండి. ఈ రోజునాడు లక్ష్మీ కుబేర పూజను కూడా ఆచరిస్తాం కాబట్టి ద్వారబంధం దగ్గర ఒక నార్మల్ దీపాన్ని కూడా పెట్టుకోవాలండి. ఈ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా కుబేర ముగ్గును కానీ అష్టదళ పద్మం కానీ వేసుకోవాలండి. దానిలో కొంచెం చిటికెడు పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి. దానిపైన 2 తమలపాకులు పెట్టుకొని దానిలో కొంచెం ఉప్పును వేయాలండి. మనం ఇంట్లో వాడే ఉప్పును మాత్రం ఈరోజు ఈ దీపానికి పనికిరాదండి. కొత్తగా ఈరోజు ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకొని దానిలో ఉన్న ఉప్పును మాత్రమే తమలపాకుల పైన వేసి దానిపైన దీపం పెట్టాలండి. యమదీపం పెట్టడానికి 2 కొత్త ప్రమిదలు తెచ్చుకోవాలండి. కొత్త ప్రమిదలు లేకపోతే పాత ప్రమిదలనైనా వాడచ్చండి. కానీ వెండి కానీ ఇత్తడి కానీ దీపాలైతే ఈరోజు పూజకి పనికిరావండి. మట్టి ప్రమిదల్లో మాత్రమే దీపారాధన చేయాలండి. 2 మట్టి ప్రమిదలు తీసుకుని అందులో నువ్వుల నూనె వేసి 2 ఒత్తుల కింద 3 ఒత్తులు వేయాలండి. 3 దిక్కులుగా చూసినట్టు మొదటి ఒత్తు వచ్చి దక్షిణ వైపు అండి. దక్షిణం స్థానం వచ్చి యమస్థానం కదండి. ఈ యమధర్మరాజుని మెప్పించడానికి ఈ రోజునాడు యమదీపం అనేది పెట్టుకోవాలండి. మొదటి ఒత్తు వచ్చేసి యముడి స్థానమైన దక్షిణ వైపుగా ఒక ఒత్తు చూసేలాగా దక్షిణ వైపు ఉండేలా పెట్టుకోవాలండి. రెండో ఒత్తు వచ్చి తూర్పు వైపుకు పెట్టుకోవాలండి. మూడో ఒత్తు వచ్చి ఉత్తరం వైపు చూసేలా పెట్టుకోవాలండి. ఇలా 3 ఒత్తులు వేసి 2 3 ఒత్తులు వేసి 3 దిక్కులకి చూసేలా పెట్టుకోవాలండి. ఆ దీపానికి నమస్కారం చేసుకుని పుష్పాలను, అక్షంతలను, ధూపాన్ని సమర్పించాలండి. నైవేద్యంగా యమధర్మరాజుకి బియ్యాన్ని, కొంచెం బెల్లం ముక్కను సమర్పించాలండి. ఈ దీపాన్ని ఎవరు వెలిగించాలంటే ఆడవారైనా సరే, మగవారైనా సరే ఎవరైనా సరే వెలిగించుకోవచ్చండి. ఇంట్లో ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజునాడు ఖచ్చితంగా ఈ యమదీపాన్ని అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి. యముడి ఆశీర్వాదం వల్ల అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మన నమ్మకం అండి. ద్వారబంధంకి మరొక పక్కన కార్తీక దీపం అనేది కూడా వెలిగించుకోవాలండి. అష్టదళ పద్మం వేసుకొని దాని మీద కొంచెం పసుపు, కుంకుమ అక్షంతలు వేసుకొని దానిపైన 2 మట్టి ప్రమిదలు పెట్టి దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ 2 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలండి. దీపాలు రాత్రంతా వెలుగుతూ ఉన్నా కూడా మంచిదే అండి. దీపాలు కుండెక్కాక వాటిని ఏం చేయాలంటే దీపాలు కుండెక్కిన తర్వాత ఆ వాడిన దీపాలను తమలపాకు దాని మీద వేసిన ఉప్పును పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలండి. ఆ దీపాలను మన ఇంట్లోకైతే తెచ్చుకోకూడదండి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకైతే అప్పుడు మనం లోపలికైతే వెళ్ళాలండి.
దీపావళి పండుగ కోసం, అలాగే కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, కార్తీక సంవరాలు ఎన్ని అనే వీడియో అయితే చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.